గాయస్ ఒక్క వీడియోతో మీరు వాచ్ టైం కంప్లీట్ చేసుకోవచ్చు అండ్ 4K వాచ్ టైం కంప్లీట్ చేసుకోవచ్చు. ఇట్ ఇస్ ట్రూ. అండ్ వాచ్ టైం ఒక్క వీడియోతో వాచ్ టైం కంప్లీట్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది అండ్ ఈ వీడియోలో లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. అండ్ ఒక వీడియో ఎంత వాచ్ టైం వచ్చింది కూడా అది చూపిస్తాను. లైవ్ ప్రూఫ్ చూపిస్తాను అండ్ ఫేక్ చెప్పాను. ఇట్ ఇస్ ట్రూ. అండ్ మీకు ఒక వీడియో పేలింది అనుకోండి ఎలా వాచ్ టైం వస్తుందో చూపిస్తాను అనమాట. అండ్ వైట్ లిస్ట్ ని యూజ్ చేసుకున్నారు అనుకోండి, ఆ వైట్ లిస్ట్ ని ఎలా యూజ్ చేసుకోవాలి, వీక్లీ రెసిపీస్ వస్తాయి అనమాట. రెసిపీ మనకు వస్తాయి అనమాట, చూపిస్తాను. అది కూడా ఎలా వస్తాయని చూపిస్తాను. వీకెండ్ రెసిపీ వస్తాయి కదా, సో అది ఎలా వస్తుంది, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఆ వీడియో ఎలా వైరల్ అవుతుంది అది మొత్తం తెలుసుకుందాం అనమాట. వాచ్ టైం గురించి అయితే మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట. సో ఒక్క వీడియో పేలింది అనుకోండి వాచ్ టైం ఎలా వస్తుంది, సింప్లీ కదా. ఒక వీడియో మనకు పేలింది అనుకోండి, డైలీ వర్క్ చేస్తే ఎలా ఉంటాయండి, ఇప్పుడు రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు అనుకోండి, అందులో నుంచి ఒక వీడియో పేలింది అనుకోండి, అందులో నుంచి ఒక వీడియో 1 lakh వ్యూస్ వస్తే 50K వ్యూస్ వస్తే ఎలా ఉంటాయండి. సో వాచ్ టైం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఎవరైనా ఇప్పుడు కొత్తగా ఛానల్ పెట్టారు అనుకోండి, సో ఎందుకంటే వాళ్ళకి వాచ్ టైం కావాలి. వాచ్ టైం కావాలి కాబట్టి వాళ్ళకు సో చాలా కష్టపడుతూ ఉంటారు. వాచ్ టైం కావాలి, వాచ్ టైం కావాలి, వాచ్ టైం కావాలి, ఇంతే, వేరే ఏం లేదు. ఇక వాచ్ టైం కావాలి, మన ఛానల్ మానిటైజేషన్ కావాలి, మానిటైజేషన్ అయిన తర్వాత డబ్బులు సంపాదించాలి, ఇంతే కదా. సో సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా వస్తారు. వాచ్ టైం రావాలి. వాచ్ టైం ఎలా రావాలి మొత్తం చెప్తాను అనమాట. సో ఇక్కడ మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. గాయస్ ఇక్కడ 2 వీడియోస్ తో కంపేర్ చేసుకుంటే ఒక వీడియో చూపిస్తా చూడండి. ఈ 4K వాచ్ టైం అయింది ఒక వీడియో పెట్టాను. సో 4K వాచ్ టైం వీడియో పెట్టాను కదా, దీంట్లో వీడియో పర్ఫార్మెన్స్ వెళ్ళిపోతే చూపిస్తాను. అండ్ లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నాను చూడండి. అండ్ ఇక్కడ చూడండి వాచ్ టైం ఎంత వచ్చింది, 811 వాచ్ టైం వచ్చింది. లైవ్ ప్రూఫ్ చూడండి. అండ్ 811 వాచ్ టైం అయితే వచ్చింది కదా చూడండి. అండ్ వ్యూస్ ఎంత వచ్చినాయి, అండ్ 16.4K వ్యూస్ అయితే వచ్చినాయి అని మనకైతే తెలుస్తుంది. సో ఈ వ్యూస్ కి వాచ్ టైం అయితే ఎంత వచ్చింది, జస్ట్ 16K వ్యూస్ కి వాచ్ టైం అయితే 800+ అయితే వాచ్ టైం అయితే వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి 292 సబ్స్క్రైబర్స్ వచ్చిండు. ఒక వీడియో పేలితే ఎలా ఉంటుందండి. సో చూడండి, మీరు రెగ్యులర్ వర్క్ చేస్తూ ఉంటే ఎలా వ్యూస్ వస్తాయో చూడండి. అండ్ మీరు దీంట్లో ఒక వీడియో పేలలేదని మీరు బాధపడకండి. జస్ట్ 1 month లో 28 days లో మీరు వీడియో అప్లోడ్ చేసి రెగ్యులర్ వర్క్ చేయండి. అండ్ నాకు వ్యూస్ వస్తలేవని బాధపడకండి, అదొకటి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇంకొక వీడియో చూపిస్తా చూడండి. అండ్ ఇక బ్యాక్ వస్తాను. సో ఇక్కడ చూడండి బూస్ట్ అని ఒక వీడియో పెట్టాను, 15K అయితే వ్యూస్ వచ్చినాయి. అండ్ వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతాను చూడండి గైస్ ఇక్కడ. అండ్ 853 వాచ్ టైం వచ్చింది చూడండి. లైవ్ ప్రూఫ్ చూడండి, 853 వాచ్ టైం వచ్చింది. ఎంత, 15K వ్యూస్ కి, జస్ట్ 15K వ్యూస్, జస్ట్ 15K వ్యూస్ కి ఇంత వాచ్ టైం అయితే వచ్చింది. అండ్ గాయస్ చూడండి 359 సబ్స్క్రైబర్స్. ఓ మై గాడ్, ఒక్క వీడియో పేలితే సబ్స్క్రైబర్స్ చూడండి 359. మనకి ఎంత కావాలండి మానిటైజేషన్ కి, 1K సబ్స్క్రైబర్స్ కావాలి. 1K సబ్స్క్రైబర్ కావాలి కాబట్టి సో మనకు 359, ఒక వీడియో పేలితే 359 సబ్స్క్రైబర్స్ అయితే మనకు వచ్చింది అనమాట. సో మీకు డైలీ వర్క్ చేయాలి, డైలీ వర్క్ చేస్తేనే మీకు ఇందులో వర్తిస్తుంది, లేకుంటే వర్తేది. అనే ఈ రోజు వీడియో అప్లోడ్ చేసాము, టుమారో వీడియో అప్లోడ్ చేసాము, ఏకంగా 3 days వీడియోస్ అప్లోడ్ చేసాము, మాకైతే వ్యూస్ అయితే వస్తలేవు, ఏం చేయాలి బాధపడతా ఉంటాం అనమాట. సో బాధపడాల్సిన అవసరం లేదు. ఏంటంటే రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ చేయండి. రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ చేసేస్తేనే మనకు సో ఏదో ఒక వీడియో లక్కీగా పేలిపోతుంది. లక్కీగా పేలిన వీడియో మనకు లైఫ్ చేంజ్ చేస్తుంది అనమాట. ఆ లైఫ్ చేంజ్ చేసే వీడియో కంప్లీట్లీ అప్పటి నుండి మనకు వీడియోస్ అన్ని పేలుతా ఉంటాయి అనమాట. సో వ్యూస్ వస్తూ ఉంటాయి అనమాట. సో నా లైఫ్ లో అలాగే జరిగింది కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి 359 అయితే మనకైతే సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు. అండ్ 853 అయితే వాచ్ టైం వచ్చింది. అండ్ 15K వ్యూస్, జస్ట్ 15K వ్యూస్. అండ్ మీకు 50K వ్యూస్ వస్తే ఎలా ఉంటుందో చూసుకోండి అనమాట. సో వాచ్ టైం అయితే 4K వాచ్ టైం అయితే కంప్లీట్ అయిపోతుంది. అలా అన్నట్టు ఇక్కడ చూడండి మీకు బ్యాక్ వస్తాను గాయస్. ఇక్కడ సింపుల్లీ మీరు ఏం చేస్తారంటే, సో ఇక్కడ నేను బ్యాక్ వస్తాను, సింపుల్లీ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూపిస్తా చూడండి. అనలిస్ట్ వెళ్ళిపోతాను. అనలిస్ట్ వెళ్ళిపోతే మనకి ఇక్కడ సో మనకి ఇక్కడ యువర్ డిసెంబర్ రికాప్ ఈజ్ హెయిర్ ఉంది చూడండి. ఇది ఓకే వేస్తే చూడండి, ఓకే వేస్తే గాయస్ ఇక్కడ మనకు ఇక్కడ సో వీక్లీ 6 days 7 days వీక్లీ ఉంటాయి కదా, ఆ వీక్లీలో మనకి ఇక్కడ రికాప్ కనిపిస్తుంది. డిసెంబర్ చూడండి, హెయిర్ ఇస్ వాట్ యువర్ గాట్ అప్ టు ఇన్ డిసెంబర్ అంటుంది. అండ్ స్క్రోల్ చేస్తే అండ్ 22 వీడియోస్ ఉంది. అండ్ 8 షార్ట్స్ ఉన్నాయి, 16 పోస్ట్స్ ఉన్నాయి అనమాట. అండ్ స్క్రోల్ చేస్తా చూడండి, మనకి ఇక్కడ చూపిస్తుంది పీపుల్ వాచెస్ యువర్ ఛానల్ 56.6K టైమ్స్ అని చూపిస్తుంది చూడండి. పీపుల్ వాచ్ అంటే ప్రజలు మన వీడియో చూస్తున్నారని చెప్తున్నారు అనమాట. 56.6K టైమ్స్ చూస్తున్నారని చెప్తున్నారు అనమాట. అండ్ స్క్రోల్ చేస్తా చూడండి గాయస్ ఇక్కడ యూ గాట్ మిక్స్ ఆఫ్ న్యూ అండ్ రిటర్నింగ్ వ్యూవర్స్. చూడండి మనకి ఇక్కడ ఏం చెప్తుంది, జాగ్రత్తగా వైట్ లిస్ట్ లో వినాలన్నమాట. మనకు వాచ్ టైం రావాలంటే ఈ మెయిన్ ఇంపార్టెంట్ తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి 52% న్యూ చూస్తున్నారు, అంటే కొత్త వాళ్ళు మన వీడియోస్ చూస్తున్నారు. అండ్ ఇక్కడ రిటర్నింగ్ వ్యూవర్స్ చూడండి 48% చూస్తున్నారు, అంటే సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళు మన వీడియోస్ ఎంత చూస్తున్నారు అంటే 48% చూస్తున్నారు. అండ్ స్క్రోల్ చేస్తా చూడండి దే వాచెడ్ మోస్ట్లీ రీసెంట్ అప్లోడ్స్. సో ఇక్కడ చూడండి దే వాచెస్ మోస్ట్లీ రీసెంట్ అప్లోడ్స్. ఇక్కడ చూడండి ఎంత చూస్తున్నా అంటే 74% చూస్తున్నా అని, డిసెంబర్ మంత్ లో 74% చూస్తున్నా అని మనకి ఇక్కడ సో వైట్ లిస్ట్ లో చెప్తున్నాను అనమాట. సో మనకు ఇక్కడ తెలుసుకోవాలి, తెలుసుకుంటేనే మనకు
మన వీడియో వైరల్ అవుతుంది, లేకుంటే వైరల్ కాదు. అది కూడా వాచ్ టైం రావాలంటే ఇలా అన్నమాట. అండ్ ఇక్కడ పబ్లిషెడ్ జూలై అండ్ నవంబర్ ఉంది, 21% ఉంది. అప్పుడు మనకు వీడియో చూస్తున్నాయని చెప్తుంది. అండ్ పబ్లిషెడ్ ఓవర్ 6 months ఎగో అని 5% చూపిస్తుందని చెప్తుంది అనమాట. అప్పుడు అంత చూస్తున్నారని చెప్పింది. అండ్ పబ్లిషెడ్ జూలై అండ్ నవంబర్ ఆ మంత్ లో అంటే ఆ మధ్యలో మనకు 21% చూస్తున్నారని చెప్పింది. ఈ మంత్ లో డిసెంబర్ లో అయితే 74% అని. సో మన వీడియో అంటే ఒక 2 months 3 months వర్క్ చేశా కాబట్టి సో నా వీడియోస్ అని పేలుతున్నాయి అనమాట. అండ్ స్క్రోల్ చేస్తే చూడండి గైస్, ఇక్కడ పీపుల్ డిడెంట్ జస్ట్ వాచెస్ దే ఇంట్రెస్టెడ్. సో ఇక్కడ చూడండి ఏమంటుంది, పీపుల్ డిడెంట్ జస్ట్ వాచెస్ దే ఇంట్రెస్టెడ్. సో ఇక్కడ చూడండి 1800 లైక్స్ అయితే వచ్చినాయి, 1802 లైక్స్ అయితే వచ్చినాయి అనమాట. అండ్ 1183 షేర్స్ వచ్చినాయి, నా వీడియోస్ షేర్ చేసిన అనమాట. సో అట్లా షేర్ చేస్తే కూడా మన వాచ్ టైం అయితే పెరుగుతుంది, అదొకటి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి 1875 కామెంట్స్ వచ్చినాయి. కామెంట్ ముఖ్యం కదా, ఆడియన్స్ మన వీడియో నచ్చితే కామెంట్ చేస్తారన్నమాట. అలా కూడా కామెంట్ చేశారు కాబట్టి సో మనకి ఇక్కడ చూపిస్తుంది. మనం దీన్ని అండర్స్టాండింగ్ చేసుకోవాలి. సో మన వీడియో ఎలా పేలుతుంది ఏంటి అని రికాప్ అనేది మనకు వీక్లీ వస్తుంది. సో వీక్లీ వచ్చిన తర్వాత దాన్ని మనం రికాప్ చేసుకోవాలి, అంటే చూడాలా, చూసిన తర్వాత దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలా. అండర్స్టాండింగ్ చేసిన తర్వాత దాన్ని వీడియో ఎలా అప్లోడ్ చేయాలి, ఏ వీడియో పేలింది, ఆ వీడియోని రీ అప్లోడ్ చేయాలా, మళ్ళీ వీడియో తీయాలా, అది మనం నిర్ణయించుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి గెట్ మోర్ కన్స్టెంట్ వ్యూవర్షిప్ విత్ ఎవరీ గ్రీన్ కంటెంట్ అని అంటుంది. ఇక్కడ చూడండి మనకు చూస్ టాపిక్ దట్ స్టే రిలేవెంట్ అంటుంది. సో ఎక్స్పోర్ట్ అండ్ మేక్ ఇట్ టు సర్చబుల్ అంటుంది. అండ్ ఇక్కడ కీప్ యువర్ క్యాటలిస్ట్ అప్ టు డేట్ అని అంటుంది. సో ఇక్కడ మనకు స్క్రోల్ చేస్తే గాయ్స్ ఇక్కడ టోటలీ ఓవర్లీ మనకి ఇక్కడ ఏమంటుంది 2024 రికాప్. సో గాయ్స్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ టోటల్ సబ్స్క్రైబర్స్ 7261 సబ్స్క్రైబర్స్ అని వచ్చిన మనకి ఇక్కడ రికాప్ చెప్తుంది. అండ్ వ్యూస్ చూడండి 6.9 lakhs అయితే ఇట్లా చెప్తుంది. అండ్ అప్లోడ్ వీడియోస్ ఇక్కడ 305 అప్లోడ్ వీడియోస్ అని చెప్తుంది. అండ్ లైక్ చూడండి 25,400. సో ఇట్లా 25.4K ఇట్లా అన్నమాట, మన యూట్యూబ్ లో ఇట్లా అంటాం అనమాట. అండ్ కామెంట్స్ చూడండి 21.2K అంటే 21,200 కామెంట్స్ అయితే వచ్చినాయని సో ఇట్లా చెప్తుంది. సో మనకి స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ 800 per more అని అంటుంది. సో ఇక్కడ డన్ చేసేస్తే సో ఓవర్లీ అయిపోతుందని మనకి ఇక్కడ తెలిసిన విషయం. సో మనకి ఇక్కడ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసేస్తే మనకి ఇక్కడ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే టాప్ కంటెంట్ ఉంది. చూడండి ఇక్కడ టాప్ కంటెంట్ ఉంది. సో ఈ టాప్ కంటెంట్ ని మనం రీ అప్లోడ్ చేయాలన్నమాట. ఈ టాప్ కంటెంట్ ని రీ అప్లోడ్ చేయాలి. రీ అప్లోడ్ చేసేస్తే దెబ్బకి మనకు వ్యూస్ వస్తాయి అండ్ వాచ్ టైం వస్తుంది. మీకు విత్ ఇన్ 1 day లో కాదు కదా, 1 hour లో కూడా వాచ్ టైం పెరిగిపోతుంది అట్లా. సో మీ వీడియో పేలాల. సో రెగ్యులర్ ఇందులో అప్లోడ్ చేసేస్తే మనం రెగ్యులర్ వర్క్ చేస్తే ఏదో ఒక వీడియో లక్కీగా పేలుతుంది. లక్కీగా పేలేదని కాదు కదా, సో మనం ఇందులో వర్క్ చేస్తా ఉంటే మన వీడియో ఖచ్చితంగా వెళ్తుంది. అండ్ మీకు 1 month లో విత్ ఇన్ 28 days లో మీకు సో ఏదో ఒక వీడియో ఖచ్చితంగా వెళ్తుంది, 100 to 100% వెళ్తుంది. సో ఆ వీడియో పేలిన తర్వాత వాచ్ టైం ఎలా వస్తుందో చూసుకోండి. అండ్ దాన్నే ఒరిజినల్ గా వాచ్ టైం వస్తుంది కాబట్టి సో మనకి వాచ్ టైం అయితే మానిటైజేషన్ సెక్షన్ లోకి యాడ్ అవుతుంది. అండ్ విత్ ఇన్ మనకు 28 days లో కాదు కదా, 1 month లో మనకు మానిటైజేషన్ అయిపోతుంది అండ్ మనం డబ్బులు సంపాదిస్తామంట. సో ఒక్క వీడియోతో మీరు వాచ్ టైం కంప్లీట్ చేసుకోవాలని చెప్పాను కదా, ఒక వీడియోతో మనం వాచ్ టైం కంప్లీట్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ట్రూ. అండ్ మీకు చెప్పాను కదా ఒక వీడియోకు 359 వాచ్ టైం అయితే వచ్చింది. అండ్ మీకు ఒక వీడియోకు 50K వ్యూస్ వస్తే వాచ్ టైం ఎంత వస్తుందో క్యాల్కులేటర్ చేయండి. అండ్ మీకు ఖచ్చితంగా 1 lakh వ్యూస్ వస్తే వాచ్ టైం ఎంత వస్తుందో క్యాల్కులేటర్ చేయండి. సో అట్లా మీకు ఒక వీడియో పేలాలా, పేలితేనే రెగ్యులర్ వర్క్ చేస్తేనే మనకు వ్యూస్ వస్తాయి, వాచ్ టైం వస్తుంది. ఓకే, అర్థమైనా ఎక్కడ నుండి థర్డ్ పార్టీ నుండి తెచ్చుకోకుండా మనం రెగ్యులర్ గా వర్క్ చేస్తే వాచ్ టైం అయితే ఖచ్చితంగా వస్తాయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఇంతవరకు వీడియో చూసింది అనుకుంటున్నా. సో ఇంతవరకు వీడియో చూస్తే థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో ఇంతవరకు చూస్తే అండ్ కామెంట్ చేయండి, వీడియో బాగుంటే కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.